ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని గ్రంథంలో నుంచి ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. అదేంటి అంటే, మనిషికి అర్థం కాని బైబిల్ గొప్పతనం అనేటువంటి విషయాన్ని కొద్దిసేపు మనందరికి అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియులారా, మనిషికి అర్థం కాని బైబిల్ గొప్పతనం. దానికంటే ముందుగా ఈరోజు కృతజ్ఞతగా మనందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. దేవుడు మనకు చేసినటువంటి మేలులకు గాను దేవునికి మనం కృతజ్ఞత అనేటువంటిది చూపటానికి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. కృతజ్ఞత అంటే ఏంటి? అసలు కృతజ్ఞత అనేటువంటి మాటకు అర్థం ఏంటి? ఎదుటి వ్యక్తి మనకు చేసినటువంటి మేలుకు గాను మనం తిరిగి చేసేటువంటి ఉపకారం, మనం తిరిగి చేసేటువంటి సహాయం, మనం తిరిగి ఇచ్చేటువంటి జవాబు ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే కృతజ్ఞత అంటాం. అంటే ఈ కృతజ్ఞత అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందండి. ఒక మనిషి మనిషికి చేసేటువంటి కృతజ్ఞత ఉంటుంది, ఒక మనిషి దేవునికి చేసేటువంటి కృతజ్ఞత కూడా ఉంటుంది. మనిషి మనిషికి చేసేటువంటి కృతజ్ఞత ఎలా ఉంటుంది అంటే, మనకి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ఎగ్జాంపుల్ మీరు చదవవసరం లేదు, గుర్తు చేస్తాను. బైబిల్ గ్రంథంలో దావీదు గారు రాజు అయిన తర్వాత సౌలు కుటుంబమును బట్టి ఆయన ఉపకారం చేయడానికి ఎవరన్నా మిగిలారా అని తన దగ్గర ఉన్నటువంటి సేవకులను అడిగితే వాళ్ళు వెతకంగా ఒక వ్యక్తి కనపడ్డాడండి. ఎవరో తెలుసా? విన్నారు ఎప్పుడన్న పేరు? ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీలకు రాజుగా ఎవరున్నారంటే సౌలు ఉన్నాడు. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలును దేవుడు పక్కన పెట్టేసి ఎవరిని ఎన్నుకున్నాడు? మళ్ళీ దావీదుని ఎన్నుకున్నాడు. సౌలు ఎన్నో సందర్భాలలో దావీదును చంపాలని చూశాడు. రాజుగా ముందు ఎందుకున్న ఎవరిని అంటే సౌలునే. దేవుడు ఆ పోస్ట్ అనేది దేవుడు ఇచ్చాడు. అంతేగాని సౌలు యొక్క తల్లిదండ్రులు ఏమి రాజులు కాదు, తల్లిదండ్రుల నుంచి కూడా ఈయనకి ఆ పదవి అనేది రాలేదు. దేవుని దృష్టికి యథార్థంగా కనబడ్డాడు, దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. కాబట్టి దేవుడు ఒకానొక సందర్భంలో సౌలుని ఎన్నుకున్నాడు. కానీ రాను రాను ఏమైపోయిందంటే ఆ పదవి అనేది ఆయనకి అధికార దాహం అంటారు చూడండి, ఆ విధంగా ముదిరిపోయింది ఆయనకి. దేవుని దృష్టికి యథార్థంగా లేడు. ఇప్పుడు దేవుని దృష్టి నుంచి తప్పుకున్నాడు. దేవుని తోడనేటువంటిది సౌలు వెంట ఇప్పుడు లేడు. అంటే ఆత్మ నడిపింపు అనేటువంటిది సౌలుకి ఇప్పుడు లేదు. అటువంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే సౌలును పక్కన పెట్టి, ఇదిగో నేను దావీదును రాజుగా నియమిస్తున్నాను అనుకున్నాడు. అన్నట్టుగానే దావీదును రాజుగా నియమించేశాడు. ఇప్పుడు దావీదు గారు రాజు అయ్యి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఈయన ఏం ఆలోచిస్తున్నాడు అంటే, ఒకప్పుడు సౌలు కుటుంబంలో నాకు తోడుగా నిలబడింది, నాకు అండగా నిలబడింది ఎవరంటే సౌలు కుమారుడైనటువంటి యోనాతాను. యోనాతానును బట్టి, యోనాతాను ఎన్నో సందర్భాల్లో నాకు ఎంతో సహాయం చేశాడు. ఇప్పుడు నేను తిరిగి అతనికి ఏదో ఒక సహాయం నేను చేయాలి. కానీ యోనాతాను లేడు. అతను లేకపోయినా పర్లేదు, అతని కుటుంబీకులలో ఎవరైనా ఉన్నారేమో వెతుక్కురండి అంటే ఒక వ్యక్తి దొరికాడండి. అతని పేరేంటి? మెఫీబోషెతు అనేటువంటి వ్యక్తి దొరికాడు. కానీ అతడు అవిటివాడు. అతన్ని తీసుకొచ్చి దావీదు గారు ఎలాంటి ధన్యతనిచ్చాడో తెలుసా ఆయనకి?
ఇది మొదలుకొని సదాకాలము నాతో కూడా రాజు బల్ల మీదే ఇతను భోజనం చేయాలి. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, మెఫీబోషెతు ఒక మాట అంటాడండి, చచ్చిన కుక్క వంటి వాడనైనటువంటి నన్ను అంటాడు. అంటే ఎలాంటి వాడు అతడు? ఎంతగా తగ్గించుకుంటున్నాడు. రాజా, నువ్వున్నటువంటి ఆ సింహాసనం, నువ్వున్నటువంటి స్థాయి, ఈ స్థాయిలో ఉన్నటువంటి నీవు ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావంటే నేను ఎలాంటి వాడినయ్యా అసలు? ఏమండి, ఒక వ్యక్తికి ఒక స్థాయి వచ్చిన తర్వాత కింద సహాయం చేసినటువంటి వాళ్ళందరినీ మర్చిపోతారంట. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఈ స్థాయిలో ఉండటానికి నాకు ఎంతమంది అయితే సహాయం చేశారో వాళ్ళందరినీ మర్చిపోతారంట. కానీ దావీదు గారు మాత్రం అలా మర్చిపోవట్లేదండి. అతడు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, నేను ఈ స్థాయికి రావడానికి నాకు ఎంతమంది అయితే సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఇవ్వవలసినటువంటి తిరిగి ఇచ్చేస్తున్నాడు. ఇది మనిషికి చేసేటువంటి సహాయం. రెండోది, మనిషి దేవునికి చేసేటువంటి సహాయం. అంతే కదండి, కృతజ్ఞత అనేటువంటిది మనిషి పట్ల చూపితే ఇలా ఉంటుంది. మరి దేవుని పట్ల మనం కృతజ్ఞత చూపాలంటే అది ఎలా ఉంటుంది? ఏమివ్వగలం మనం దేవునికి? ఒకసారి అపోస్తుల కార్యములు మనం చూడగలిగితే 17వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయ్యున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు ఎవరో? దేవుడు. దేవుడు మనుషుల చేతులతో సేవింపబడేటువంటి వాడు కాడు. సేవించడం అంటే ఏంటి చెప్పండి? ఈరోజు బాగా కష్టపడ్డాం అనుకోండి, కాసేపు అలా పడుకున్న తర్వాత ఎవరన్నా వచ్చి కాసేపు కాళ్ళు నొక్కితే బాగుండు అనుకుంటారా లేదా? చేతులన్నీ నొప్పులు వస్తున్నాయి అనుకోండి, ఎవరన్నా వచ్చి కొద్దిగా చేతులు నొక్కితే బాగుండు. బాగా తలనొప్పి వస్తుంది అనుకోండి, ఎవరైనా కొద్దిగా జెండుమో రాస్తే బాగుండు. అంటే ఎదుటి వ్యక్తి మనకు సేవలు చేయాలని కోరుకుంటాం మనం, అవునా కదా? అంటే ఒక మనిషి ఎదుటి వ్యక్తి నుంచి ఏదో ఒకటి కోరుకుంటాడు. కానీ ఇక్కడ దేవుడు మనుషుల చేతులతో సేవించబడేటువంటి వాడు కాడు. మనం వెళ్ళి ఆయనకి కాళ్ళు నొక్కాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళి ఆయనకి తలబట్టాల్సినటువంటి అవసరం లేదు, మనం వెళ్ళి ఆయనకి కొంచెం మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళి ఆయనకి సేవలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని? ఆయన అందరికీ ఏమిస్తున్నాడు? జీవమును ఊపిరిని దయచేయువాడు ఆయన. ఈ భూమి మీద ఉన్నటువంటి వారు జీవాన్ని ఊపిరిని దయచేయలేరు. ఈ భూమి మీద ఉన్నటువంటి వారు అవసరమైతే డబ్బునివ్వగలరు, అవసరమైతే బంగారం ఇవ్వగలరు, అవసరమైతే సేవలు చేయగలరు తప్ప ఈ ఊపిరిని కానీ జీవాన్ని కానీ ఇవ్వగలిగినటువంటి వాడు భూమి మీద ఒకే ఒకడు ఉన్నాడు. అతడెవరు? దేవుడు మాత్రమే. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా కానీ కొనలేనటువంటి ఆస్తులు ఈ రెండు. ఏంటవి? జీవము, ఊపిరి. ఏమండి, నేను ఒక 100 కోట్లు ఖర్చు పెడతా, నా జీవితకాలంలో ఒక్కరోజు పెంచమనండి, పెంచగలరా? లేదండి. కాబట్టి అటువంటి గొప్ప ధన్యతను, అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఏమిస్తున్నాడు? మనకు ఊపిరిచ్చేది ఆయనే. ఈ భూమి మీద నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనలేనటువంటి ఊపిరిని ఇచ్చేది ఆయన. ఈ భూమి మీద నువ్వు ఎంత ఖర్చు పెట్టినా కొనలేనటువంటి జీవాన్ని ఇచ్చేది ఆయన. మరి అటువంటి ఆయన మన నుంచి ఏం కోరుకుంటాడు చెప్పండి? మనం చేసేటువంటి సేవలు కావాలి ఆయనకి? అవసరంలా. కాబట్టి మనుషుల ద్వారా సేవించాలి అనుకునేటువంటి వాడు ఆయన కాదు. మనం చేసేటువంటి సేవలు ఆయనకి అవసరం లేదు. కానీ మరి ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? కృతజ్ఞత చూపాలి అంటే మనం ఏదో ఒకటి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిందే.
ఇస్తేనే కృతజ్ఞత అది. మరి ఏమి ఇవ్వగలం? ప్రభు ఇదిగో నీకు నేను డబ్బు ఇవ్వగలను, ఏం చేసుకుంటా ఆ డబ్బుతో అంటాడు. ప్రభు ఇదిగో నేను నీకు బంగారాన్ని ఇస్తా, ఏం చేసుకుంటాడండి? ఏ బంగారాన్ని ఇస్తావు చెప్పండి? ఎంత ఇవ్వగలం మనం దేవుడికి బంగారం? అసలు ఈ భూమిలో బంగారాన్ని పెట్టింది ఎవరు? ఈ భూమిలో వెండిని పెట్టింది ఎవడు? అసలు సమస్తాన్ని పెట్టింది ఆయన. అయితే ఆయన దగ్గర తీసుకెళ్ళి ప్రభువా ఇదిగో నీకు ముక్కు పుడకనిస్తానంటే ఏం చేసుకుంటాడు దాన్ని? ప్రభువా ఇదిగో నీకు డబ్బు ఇస్తానంటే ఉపయోగం లేదు. అంటే మనం ఇచ్చేటువంటివి నీ డబ్బుని ఆయన కోరుకోవటం లేదు, నీ బంగారాన్ని ఆయన కోరుకోవట్లేదు, నీ ఆస్తిపాస్తుల్ని కోరుకోవట్లేదు. కానీ ఆయన మన నుంచి కోరుకునేవి మాత్రం కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకొని మనం ఏం చేయాలి? ఈరోజు ఏం చేయాలి? వాటిని జరిగిస్తే అది మనం దేవునికి ఇచ్చేటువంటి కృతజ్ఞత అండి. చాలా ఉన్నాయి అలాంటివి బైబిల్లో. అందులో ఒకటి ఏంటంటే దేవుని గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. దేవుని గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉండటం కూడా దేవునికి మనం కృతజ్ఞత చూపినట్టే. అందుకే మనిషికి అర్థం కానటువంటి బైబిల్ గొప్పతనం. నిజంగా ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్, దీని విలువ మనం తెలుసుకోలేదనుకోండి, దీని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోలేదనుకోండి, నిజంగా మనం దేవునికి ఎలాంటి సందర్భంలో కూడా మనం కృతజ్ఞత పాత్రులుగా మనం ఉండవండి. ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, నేను బాగా చదువుకున్నా, నేను బైబిల్ చదివితే నాకు అర్థం అవుద్ది అన్నటువంటి భ్రమలోనే ఉంటారు. బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు బైబిల్ చదివితే మహా అయితే బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటారంతే, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటారంతే. కానీ తన్ను తాను తగ్గించుకొని బైబిల్ని చదివేటువంటి వాడు మాత్రం దేవుడి మనస్సును తెలుసుకుంటారు. మనం బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి వచనాలను జ్ఞాపకం ఉంచుకోవడం గొప్ప కాదు, దేవుడి మనసును ఎంతగా మనం తెలుసుకుంటున్నాం అనేటువంటిదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ ఈనాడు చాలామంది బైబిల్ చదివేటప్పుడు ఏదో తెలుసుకోవటానికో ఏదో గొప్ప కోసమో ఈ విధంగా బైబిల్ చదువుతున్నారు. కానీ నిజంగా తండ్రి ఇదిగో ఈరోజు నీ గ్రంథంలో నుంచి నీవు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఇదిగో నీ గ్రంథం ద్వారా మాట్లాడు ప్రభువా అని మోకరించి ప్రార్థించి దేవుని దగ్గరకు వచ్చి తగ్గించుకొని బైబిల్ చదివేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అంటే బైబిల్ చదివేటువంటి విషయంలో కూడా మనకున్నటువంటి జ్ఞానం వడ్డీ వస్తుంది, బైబిల్ చదివేటువంటి విషయంలో మనకున్నటువంటి చదువు వడ్డీ వస్తుంది. చాలామంది అంటుంటారు, ఇదిగో నేను డిగ్రీ చదివాను, నాకెందుకు అర్థం కాదు బైబిల్. బైబిల్ని అర్థం చేసుకోవడం గొప్ప విషయం కాదండి, దేవుని మనసును అర్థం చేసుకోవడం గొప్ప విషయం. ఒక మాటను మనం చూడగలిగితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం 9వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రియులారా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతూ, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. తలంపులు అంటే ఆలోచనలు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు అంటున్నాడు. ఏంటంటే ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి ఉన్నటువంటి తేడా ఏంటి చెప్పండి? మన ఆలోచనలు ఎలా ఉంటాయి భూమి మీద? ఎలా ఉంటాయి? లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మరి దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి? లోకములో ఉన్న సమస్తాన్ని ఎలా పోల్చుకుంటున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు? పెంటతో సమానంగా పోల్చుకుంటున్నాడు ఆయన. మనం దేని కొరకు ప్రాకులాడుతాం జీవితాంతం? ఆ పెంట కోసమే. మన ఆలోచనలు కూడా దాని మీదే ఉంటాయండి. కానీ నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా లోకం మీద ఎవరో కూడా దృష్టి ఉంచరండి. మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక అధ్యాయం అంతా ఉంది కదా, విశ్వాస పాత్రులు ఉన్నారు కదా, విశ్వాస వీరుల జాబితా.
వాళ్ళందరూ దేని కొరకు వాళ్ళ ఆలోచన అంటే నిత్య జీవాన్ని పొందాలి, పరలోకం ఉండాలి, పరలోకంలో దేవునితో ఉండాలి అన్నటువంటి ఆలోచన తప్ప భూమి మీద దేని గురించి కూడా వాళ్ళు ప్రాకులాడలేదు, దేని గురించి వాళ్ళు ఆలోచించలేదు. ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే, ఇదిగో నేను ఆయనతో కూడా సదాకాలము ఉండాలి. మోషే గారు కూడా అదే అంటాడు కదండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట ఆయన. అంటే నేను దేవునితో ఉండాలి, ఈ భూమి మీద ఉన్నటువంటి అధికారం నాకు అవసరం లేదు, ఈ పదవులు నాకు అవసరం లేదు అనుకున్నాడు. అంటే మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి డబ్బును బట్టి పేరు పొందాలి, బంగారాన్ని బట్టి పేరు పొందాలి, పదవులను బట్టి పేరు పొందాలి, ఎంతవరకు ఇలానే ఉంటాయి ఆలోచనలు. అంతే తప్ప దేవుడు మనసు ఏంటో తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచనలు ఉండవండి. ఇందాక ఒక పాట పాడాం మనం, షైనీ పాడింది పాట, అసమానుడైన వాడు అన్నటువంటి పాట. నిజంగా నేను ఈ పాట ఇంతకుముందు నేను వెళ్ళలేదండి. మొన్న కిషోర్ గారి ఇంటికి ప్రేయర్కి వచ్చినప్పుడు పాప పాడింది, అక్కడ చిన్న పాప పాడింది. ఆ రోజు విన్నా. నిజంగా పాట అంత బాగుందని అనుకోలేదు, కానీ పాప బాగా పాడింది అనుకున్నాను నేను పాటని. తర్వాత ఈరోజు విన్న తర్వాత కూడా సరే ఎంత బాగుంది ఈ పాట, నేను ఇన్ని రోజులు నేను ఎందుకు చూడలేదని చెప్పి ఒకసారి యూట్యూబ్లో కొట్టి ఆ పాట చూశాను. కింద కామెంట్స్లో ఒక కామెంట్ ఉందండి. ఏముందంటే, అన్నయ్య నేను గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ట్రై చేస్తున్నా, నాకు 10 లక్షల అప్పు ఉంది. 10 లక్షల అప్పు ఉందంట. గవర్నమెంట్ డిఎస్సి మొన్న పోస్టులు పడితే ఆ టీచర్ జాబ్ కోసం నేను చాలా ట్రై చేశా, కానీ నాకు జాబ్ రాలేదన్నయ్య, దయచేసి నా గురించి ప్రార్థన చేయండి అని ఉంది. ఏం ప్రార్థన చేయాలి ఇప్పుడు? అప్పు పోవాలని ప్రార్థన చేయాలా, లేదంటే జాబ్ రావాలని ప్రార్థన చేయాలా? పైనున్న పాటకి కిందున్న కామెంట్కి సంబంధం ఉంది అసలు? మళ్ళీ ఇది ఎంత అంటే, ఆ పాట అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, దానికి వాళ్ళు కింద రిప్లై ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారంటే, ఇందాక ఒక పాట పాడారు మళ్ళీ, స్థిరపరచువాడు అన్న దాంట్లో ఒక లైన్ ఉంటుంది, ఏమైనా చేయగలవు కదా. వీళ్ళు ఏం పెట్టారంటే, తమ్ముడు నువ్వు ప్రార్థన చేసుకో, నీకున్నటువంటి కష్టాన్ని తీసేసేది ఒక్క దేవుడు మాత్రమే, ఆయనే ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడని వీళ్ళు కొటేషన్ పెట్టారు కింద. నిజంగా ఆ పైనున్న పాట ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, మనం కింద పెట్టే కామెంట్లు ఏంటి? ఎవడు చేయమంటే 10 లక్షల అప్పు నిన్ను కాదండి, పోస్ట్ కోసం పెట్టుకున్నావు, దాన్ని ప్రాక్టీస్ అవుతావు, వస్తుంది అంటే నువ్వు జాబ్ వస్తేనే వెళ్తావా దేవుడి దగ్గరికి? లేదంటే నీ అప్పు పోతేనే వస్తావా దేవుడి దగ్గరికి? అంటే ఇదేనా మనం దేవుని తెలుసుకుంది? అదే అంటున్నాడండి అక్కడ, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావంటున్నా. నా ఆలోచనలు వేరు. నా దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే, ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వమే అలా ఉండాలి వాడి ఆలోచన కూడా. ఎందుకనండి, ఎందుకు అలా ఉండాలి వాళ్ళ ఆలోచనలో? ఇప్పుడు ఈ చిన్నమ్మాయి ఉందనుకోండి, ఈ చిన్నమ్మాయి రేపుడి గురించి ఆలోచించిద్దా? లేదు. ఈ నెల ఏమైనా మహిళా మండలం కట్టుద్దా? అది లేదు. ఏమైనా బజాజ్ ఈఎంఐలు గట్ట ఏమైనా ఉన్నాయా? అది లేదు. ఏ ఆలోచన లేకుండా హ్యాపీగా బ్రతుకుతుంది. అన్ని ఆలోచనలు ఎవరికి ఉంటాయి? మనకే ఉంటాయి. కష్టాలు మనకే, ఇబ్బందులు మనకే, బాధలు మనకే. ఎందుకు ఇన్ని వస్తున్నాయి మనకంటే, లోకంలో మనం గొప్పగా బ్రతకాలి. ఎప్పుడైతే మనం అందరిలో ఉన్నతంగా బ్రతకాలనుకుంటామో, ఎప్పుడైతే మనం గొప్పగా బ్రతకాలనుకుంటామో, గొప్పలకు పోతే ఏమవుతాయి? తిప్పలు వస్తాయి, అప్పులు ఎక్కువ అవుతాయి. అంతే కదా. ఎప్పుడైతే మనం గొప్పలకు వెళ్ళిపోతున్నామో అప్పులు ఎక్కువ అవుతాయి. మా ఊరిలో ఒక ఆయన ఉండండి, రూపాయి అప్పు లేదు ఆయనకి. అంటే కొంచెం ఏజ్డ్ పెద్ద ఆయనే.
సాయంత్రానికి వెళ్తాడు, హాయిగా తింటాడు, ఒక ముద్ద తింటాడు, హాయిగా పడుకుంటాడు అంతే. అటువంటి నిద్ర ఎంతమందికి ఉంది ఇప్పుడు చెప్పండి? ఇప్పుడున్నటువంటి యూత్లో 90% లేదు. కారణం అప్పులు. భూ సంబంధమైనటువంటి ఆలోచనలతో కనుక నువ్వు ఎంతకాలం బ్రతికినా మన జీవితాలు ఇలానే ఉంటాయండి, ఏ మాత్రం మారవు. కానీ దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాడు ఆలోచించవలసింది దీని గురించి ఆలోచించాలి, వాక్యాన్ని గురించి ఆలోచించాలి. దేవుడు ఏ విధంగా ఆలోచించమంటున్నాడో ఆ విధంగా ఆలోచించండి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నిజంగా దేవుని మనసును మనం చూస్తే చిన్నపిల్లవాడి మనస్తత్వం అలాగే ఉంటుంది అంతా. ఆయన మాట్లాడేటువంటి ఒక్కొక్క మాట ఏంటి నేను ఎంత సింపుల్గా చెప్తున్నాడు అన్నట్టు ఉంటుంది. కానీ ఆయన జ్ఞానం వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఎందుకంటే ఈ భూ సంబంధంగా మనం ఎవరైతే జ్ఞానవంతుడని మనం అనుకుంటున్నామో, ఒక సైంటిస్ట్ని చూసి అబ్బో ఏం జ్ఞానం అనుకుంటాం మనం. అటువంటి సైంటిస్ట్కు ఉన్నటువంటి జ్ఞానం దేవుని దృష్టిలో ఎలాంటిదంటే అది వెర్రితనంగా ఉంది. ఈ భూమి మీద నేను చాలా జ్ఞానవంతుడని ఎవడైతే అనుకుంటున్నాడో వాడిని తీసుకెళ్ళి దేవుని దగ్గర నుంచో పెడితే దేవుని జ్ఞానంతో పోలిస్తే అది వెర్రితనంగా పిచ్చి జ్ఞానం అంటున్నాడు. అది అంటే ఇదే పిచ్చి జ్ఞానం అయితే మరి ఆయన జ్ఞానం ఏంటి? మన సైంటిస్టులు ఎంతో కష్టపడి పక్కనున్నటువంటి చంద్రమండలం మీదకి వెళ్ళి అడుగుపెట్టి రావడానికే కష్టపడుతున్నారు, అవునా? మరి ఈ చంద్రుడిని తిప్పేది ఎవరు, భూమిని తిప్పేది ఎవరు, సమస్తాన్ని నడిపించేది ఎవరు? ఆయన కదా. ఒక తుఫాను వచ్చిందనుకోండి, ఆ తుఫాను ప్రభావాన్ని తగ్గించాలంటే తుఫానుని తగ్గిలేరండి మనోళ్ళు. ఏం తగ్గిస్తారు? దానిని బట్టి జాగ్రత్తలు వహిస్తారు అంతే. అంతే కదండి. ఇదిగో తుఫాను రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సముద్రం ఉప్పొంగుతుంది, జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళొద్దు, మీరు వెళ్ళిపోండి, ఆ ఉప్పొంగేటువంటి సముద్రాన్ని మేము తగ్గిస్తామని అనగలరు ఎవరన్నా? మీరు పంటలు మీ ఇష్టం, ఆ వచ్చేటువంటి తుఫాన్ని మేము ఆపుతామని అనగలరా? అంటే దేవుని బలం వేరు, మనుషుల బలం వేరు. దేవుడి ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. మరి దేవుడి ఆలోచనలు అందుకునేటువంటి స్థాయికి మనం వెళ్ళాలంటే మనం ఎంతగా అభివృద్ధి చెందాలో ఒకసారి ఆలోచించండి. లోక సంబంధమైనటువంటి జ్ఞానం నువ్వు ఎంత సంపాదించుకున్నా దేవుని ఆలోచనల దగ్గరకు మాత్రం నువ్వు రాలేవండి. దేవుని ఆలోచనల దగ్గరకు రావాలంటే ఎలాంటి వారి దగ్గరకు వస్తుందో తెలుసండి. ఇప్పుడు నేనున్నానండి, నేను పీజీ అయిపోయింది నాది. చర్చిలోకి వెళ్ళిన తర్వాత నాకు వచ్చేటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటంటే చర్చిలో చైర్ ఎక్కడ ఉంటుందా కూర్చోవాలని ఆలోచిస్తాను నేను అంతే. చర్చిలో ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉంటుందా కూర్చోవాలని నేను అనుకోను. ఎందుకని? నేను చదువుకున్నా, అందరి ముందు వెళ్ళి కింద కూర్చుంటే ఏం బాగుంటుంది? నన్ను గన నా తండ్రుండు, ఎవరు? వెంకటేశ్వరరావు గారు. అక్కడ తీసుకెళ్ళి బంగారపు చైర్ వేసినా వచ్చి కిందే కూర్చుంటాడు ఆయన. నిజమండి, చర్చిలో చైర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళి చర్చిలో చైర్ల మీద కూర్చుంటారు, ఆయన మాత్రం వచ్చి కిందే కూర్చుంటాడు అక్కడే. ఎందుకని? నేను పీజీ చేశానన్న గర్వం ఆయనకి లేదు, నాకు బాగా చదవచ్చు అన్న ఆలోచన లేదు. రెండోది, నాకు బైబిల్లో అంత తెలుసు అన్నటువంటి ఆలోచన కూడా ఆయనకి లేదు. నేను చిన్నపిల్లవాడినే, దేవుని దగ్గర నేను దాసుడినే. ఇది తగ్గించుకునేటువంటి తత్వం. అలా తగ్గించుకున్నటువంటి వ్యక్తికి దేవుడు మనసు అర్థమవుద్ది. హెచ్చించుకునేటువంటి వ్యక్తికి మహా అయితే బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం వస్తుందేమో. ఏంటి జ్ఞానం వచ్చేది? ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 666 అనే నెంబర్ ఉంది కదా బైబిల్లో, 666 అనేటువంటి ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర గురించి నేను తెలుసుకోవాలి అని నువ్వు బైబిల్ మీద కూర్చో, మహా అయితే నువ్వు చదువుకున్నావు కాబట్టి, నువ్వు జ్ఞానవంతుడు కాబట్టి దాని గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ బయటికి దిగలవు అంతే. అంతే తప్ప దేవుని మనసును మాత్రం నువ్వు అర్థం చేసుకోలేవు. దేవుని మనసును అర్థం చేసుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. అలా తగ్గించుకొని మనం
దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు చూడండి అక్కడే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మరి దాన్ని అందుకోవడం ఎంత కష్టమో చూడండి. ఏమిటి, ఆకాశానికి భూమికి మధ్యలో ఎంత దూరం ఉంది? మనం వెళ్ళగలమా? ఆకాశం వరకు వెళ్ళగలమా? వెళ్ళలేం. అంటే నువ్వు నా దగ్గరకు రావాలంటే నా తలంపులు అంత ఎత్తులో ఉన్నాయి కాబట్టి నువ్వు వాటిని చేరుకోవాలంటే చాలా కష్టపడాలి. బైబిలే కదా, నాకు అర్థమైపోతుంది, నేను చదవగలుగుతున్నా, అది కాదండి. బైబిల్ చదివేదే ఉందండి. ఒక ఆయన అంటున్నాడు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నేను 5 సార్లు చదివా బైబిల్. ఉపయోగం ఏముంది? మొదటిసారి బైబిల్ చదివినప్పుడేమో పెంతుకోస్తులో ఉండవు, రెండోసారి చదివినప్పుడేమో బేతేల్లోకి వచ్చిండు, మూడోసారి చదివినప్పుడేమో 7th డేకి వెళ్ళిండు, 4ఓసారి చదివినప్పుడు ఇంకో దాంట్లోకి వచ్చిండు, ఇంకో దాంట్లోకి వచ్చిండు, ఇంకొకసారి చదివితే మళ్ళీ ఎందులోకి వెళ్తారో తెలియదు మళ్ళీ. అంటే ఇన్నిసార్లు నువ్వు బైబిల్ చదివినా ఒక్క దాంట్లో కూడా నీకు నికరం లేదంటే నువ్వేం చెప్పాలి? నిన్ను మన ఒక 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారండి. ఎరా ఏంటి ఈ మధ్య కొద్ది పెరిగిందనుకుంటా అన్నాడు. ఎవరికో తెలుసా? పాస్టర్ గారికి. ఏంట్రా అంటే, ఏంటి 1:10 చెప్పిండు, టైం చూసుకోడా, 1:10 చెప్పిండంట పాపం. సరే చూసుకోలేదు. మరి ఏంటి పరిస్థితి ఏంటంటే మార్చేయటమే. ఎవర్రే? ఫోన్ మార్చినంత ఈజీ అయిపోయింది సేవకుని మార్చటం. ఇప్పుడు వచ్చిన ఫ్యాషన్ ఏంటో తెలుసండి మీకు? చర్చి బిల్డింగ్ అనేది సంఘస్థులు కట్టేసుకుంటున్నారు. చర్చి బిల్డింగ్ అనేది ఈ విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళు కట్టేసుకుంటున్నారు. సేవకుడు వచ్చినోడు కనుక తిన్నగుంటే ఉంచుతాం, లేకపోతే ఎల్లో నీ ఇష్టం. అంత ఇదిగా అయిపోయిందండి. ఇలాంటి మనస్తత్వంతో మనం దేవుని మందిరానికి వస్తే ఎలా అర్థమవుద్దండి మనకు దేవుని జ్ఞానం? ఒక పాస్టర్ గారు, మీరు గనక 9 గంటలకల్లా మందిరానికి రాకపోతే నెక్స్ట్ వచ్చే వారం తలుపులు వేసేస్తానంట. అసలు నువ్వు వస్తేగా మళ్ళీ వచ్చే వారం ఇంకెట్ట మార్చాలండి సంఘాన్ని? నువ్వు గద్దిచ్చినా మేము ఒప్పుకోం, నువ్వు వరిసినా మేము తట్టుకోలేము. అవసరమైతే నిన్ను మార్చడానికైనా మేము రెడీ, కానీ మేము మాత్రం మారం. ఎందుకు ఉపయోగం? మా కాలేజీలో అదే జరుగుతుందండి. 9 గంటలకల్లా రావాలన్నారు ప్రిన్సిపల్ గారు. 9 గంటలకు రావట్లేదని 9 గంటలకు గేట్ వేసేస్తాండి ఆయన. మాకు సిగ్గేస్తుంది. 9 గంటలు దాటిన తర్వాత వెళ్ళామని గేటు తీసుకొని వెళ్తుంటే పిల్లలందరూ మమ్మల్నే చూస్తున్నారు. అందుకోసం చచ్చినట్టు 10 నిమిషాలు తక్కువ 9ంటికి వెళ్ళాల్సి వస్తుంది. చెప్పిండు, చెప్పి 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 ఎంత చెప్పినా మారట్లేదని గేట్ వేసేస్తాడు. మొన్న కరెక్ట్గా నేను వెళ్ళింటాయని గేట్ వేసేసిండు. అక్కడి నుంచి వెనక్కి తిప్పి సిగ్గేసి వెనక్కి తిప్పుదాం అనుకోండి, వచ్చేద్దాం అనుకోండి ఇంటికి, మళ్ళీ నాతో పని ఉంది కాబట్టి గేటు తీసిండు గవుక్కున, లేకపోతే వెనక్కి వచ్చేసోనే. అండ్ ఒక కాలేజీలోనే ఇన్ని రూల్స్ ఫాలో అవుతుంటే మరి ఇది పాఠశాల కాదా? ఇది దేవుని పాఠశాల కాదు ఇది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా నా ఇష్టం అన్నట్టుంటే దేవుడు ఎలా ఊరుకుంటాడండి? కాబట్టి ఎప్పుడైనా దేవుడి ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. అవి అందుకోవడం చాలా కష్టం అంటున్నాడు. అసలు భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి మనసులో ఉన్నటువంటి ఆలోచన కానీ పెట్టడమే చాలా కష్టం అన్నాడు. చూడండి ఒకసారి ఆ మాటని సామెతల గ్రంథంలోనే 25వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు అన్నాడు. అగోచరము అంటే ఎవడికి తెలీదు. ఒకవేళ భూమి ఎంత లోతుందో నువ్వు కొలవాలనుకున్నావు అనుకో, కొలవలేవు. ఆకాశం ఎంత ఎత్తుందో కొలవాలనుకున్నావు అనుకో, అది కొలవలేవు నువ్వు. ఈ రెండు చేయలేనటువంటి పనులు ఇవి. రెండోది, రాజుగారు పరిపాలించేటువంటి వ్యక్తి మనసులో ఉన్నటువంటి ఆలోచన నీకు తెలీదు. తెలుసుకోగలమా చెప్పండి?
ఎదుటి వ్యక్తి మనసులో మన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోగలమా? తెలుసుకోలే. ఈ టాలెంటే నీకు లేనప్పుడు దేవుడి ఆలోచనలు నీకు ఎలా అర్థమవుతాయి? ఇంకా మరి దేవుని ఆలోచనలు తెలుసుకోవాలంటే నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలి ఇంకా? కాబట్టి ప్రియులారా, దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకోవాలంటే దేవుడు కోరుకున్నటువంటి విధంగా మనం ఉండాలండి. మీకు తెలుసో లేదో, మనం విశ్వాస జీవితంలో ఎంత పర్ఫెక్ట్గా జీవించినా, ఎంత ఖచ్చితంగా జీవించినా, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దేవుణ్ణి దూషించేటువంటి సమయం వస్తుందంటారా? రాదంటారా? వస్తుందండి. ఒకసారి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఒకసారి మనకి యోబు గారు ఉన్నారు కదా, ఒకసారి చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం అండి. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? చాలండి. మొదటి మాట ఏమన్నాడు? దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా అన్నాడు. గూఢాంశములు అంటే ఏంటి? రహస్యాలు అని. ఓకేనా? గూఢము అంటే రహస్యం, గూఢాంశములు అంటే రహస్యాలు. అంటే దేవుని రహస్యాలను నువ్వు తెలుసుకొనగలవా అన్నాడు. దేవుని రహస్యాలు ఏంటి అంటే మనకు తెలియకుండా ఏమన్నా దాచుకున్నాడు ఆయన దగ్గర? ఈ మాట మాట్లాడే వ్యక్తి ఎవరో తెలుసా? యోబు గారు కాదండి. యోబు గారి 3 స్నేహితులలో ఒకడు జోఫర్ అనేటువంటి ఆయన మాట్లాడుతున్నాడు. జోఫర్ అనేటువంటి ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఈ మాట యోబు గారితో మాట్లాడుతున్నాడు. అదేంటండి, జోఫర్ అనేటువంటి ఆయన యోబు గారికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఇక్కడ? ఏం తప్పు చేశాడైనా? ఒకసారి ఇదే యోబు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, చాలండి. వ్యాజ్యం అంటే ఏంటో తెలుసా? గొడవ. అంటే మనిషి అనేటువంటి వాడు దేవుడితో గొడవ ఆడతారా? అసలు ఆడగలడా? మనం కనుక దేవుణ్ణి ముందు పెట్టి, ఇదిగో దేవుడా, నువ్వు నా జీవితంలో నువ్వు ఈ తప్పు చేసావని మనం అనగలమా? ఇదిగో దేవుడా, ఈ జీవితంలో నాకు ఈ నష్టం కలిగించావని మనం అనగలమా? అసలు దేవుణ్ణి మనం ప్రశ్నించగలమా? దేవుడికి మనం ప్రశ్న వేయగలమా? ఒకవేళ ప్రశ్న వేసి మనం నిలబడగలమా ఆయన ముందు? ఒకవేళ ఒక ప్రశ్న, దేవుడా నాకేం చేసావు నువ్వు ఈ జీవితంలో అని మనం ఆయన నలగనమా? ఆయన ఏం చేశాడో మనకు అన్నీ తెలుసు. అసలు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని దయ. మనకు జీవం ఉందంటే ఇప్పటికీ అది ఆయన కలుగు చేస్తున్నాడు. మనకు ఊపిరి ఉందంటే అది ఆయన కలుగు చేస్తున్నాడు. మనకి కుటుంబంలో మన బిడ్డలతో మనం సంతోషంగా ఉండగలుగుతున్నామంటే అది ఆయన దయచేసినటువంటిదే. మనం 3 పూట్ల తినగలుగుతున్నామంటే ఆ తిండి ఆయన పెట్టాడు మనకి. ఆ తిన్నటువంటిది లోపల అరుగుతుంది అంటే అది కూడా ఆయన చలవే. మనం పడుకుంటున్నామంటే అది దేవుని దయ, తిరుగు లేస్తున్నామంటే అది దేవుని దయ. అంటే ఇన్నున్నాయి చెప్పడానికి. నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావయ్యా అంటే ఇన్నున్నాయి ఆయన మనకు చెప్పేది. కానీ దేవుడు కనుక ఆ ప్రశ్న మన వేసాడు అనుకోండి, నువ్వేం చేసావు నా కోసం అంటే ఆయన చెప్పడానికి ఒకటన్నా చెప్పండి. అసలు మనం దేవుడు గనక ఏం చేసావు నువ్వు ఈ జీవితంలో నా కోసం నువ్వేం చేసావని కనుక ఆయన నిన్ను అడిగితే, ఇదిగో ప్రభువా నీ కోసం నేను ఇది చేశాను అని చెప్పేటువంటి ఒక్క కారణం చెప్పండి. ఉన్నాయా? లేవు. దేవుని ముందు మనం ప్రశ్న వేస్తే ఈయన అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయనతో వాద్యమాడ గోరిని ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనాను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన 1000 ప్రశ్నలు ఎత్తే 1000 ప్రశ్నలలో ఒక్కదానికి కూడా మనం సమాధానం చెప్పలేమండి. అది మన తాహతే, అది మన స్థాయి.
ఎప్పుడు మనం ఆయన్ని మోసం చేస్తామే తప్ప ఆయన మనల్ని మోసం చేసేవాడు కాదు. ఎంత బాగా అర్థం చేసుకున్నాడో చూడండి యోబు గారు దేవుణ్ణి ఎక్కడ. అవునా కదా? తండ్రి ఏది చేసినా నువ్వే కరెక్ట్ అయ్యా. ఒక్క మాటలో చెప్పాలంటే ఏది చేసినా నువ్వే కరెక్ట్ అన్న స్థాయిలో అర్థం చేసుకున్న ఈయన 10వ అధ్యాయము 18వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడో తెలుసా? గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పి, ఎక్కడ చూడండి ఏమన్నాడు? అసలు తల్లి గర్భంలో నుంచి నన్ను బయటికి ఎందుకు తీసుకొచ్చినవయ్యా? నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు బయటికి? అసలు బయటికి వచ్చిన తర్వాత వెంటనే నన్ను చచ్చిపోయేటట్టు చేసినావు అనుకో, నాకు ఈ బాధలు ఉండేవి కావుగా. అంతకుముందు ఏమన్నావు? దేవునితో మనం వాద్యం ఆడి 1000 ప్రశ్నల్లో లేదా 100 ప్రశ్నల్లో ఒక్కదానికైనా మనం సమాధానం చెప్పగలమా అన్నాడు. అయ్యా నువ్వే కరెక్ట్ అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు మళ్ళీ? అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చినావు బయటికి? నువ్వు అసలు తీసుకొచ్చావు, తీసుకొచ్చిన తర్వాత వెంటనే చంపినట్టుకుంటే నాకు ఈ బాధలు ఉండేవి కావుగా, నేను ఇవన్నీ చూసోండి కాదుగా. అంటే బాధ అనేది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? దేవుణ్ణి ఖచ్చితంగా దూషిస్తాం. అమ్మ మెల్ల ఈ చైన్ దేవుడి దయ వల్ల తయారు చేసుకున్న ఒకటే, దేవుడి దయ వల్ల ఒకటి కొనుక్కున్నా మంచిది. ఒకవేళ కనుక ఆ చైన్ కనుక పోయిందే అనుకో, ఏంటి పరిస్థితి? ఎన్ని తిట్లు తిడతాం చెప్పండి? ఈ పాపిష్టి దేవుడి కళ్ళు నా చైన్ మీదే పడ్డాయా అంటాం మళ్ళీ. అంటే తిట్టేది ఆయన్నే, పొగిడేది ఆయన్నే. ఎప్పుడు తిడుతున్నామంటే ఈ కోపం అనేది తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది చూడండి, అప్పుడు తిడతాం మనం. ఆ టైంలో మనిషి అనేటువంటి వాడు ఆలోచన శక్తిని ఏం చేస్తారు? కోల్పోతారండి. అందుకే అంటారు అతిగా కోపంగా ఉన్నప్పుడు కూడా ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. బాగా సంతోషంలో కూడా ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. రెండోది, బాగా కోపంలో ఉన్నప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు సంతోషంలోనూ ఉండకూడదు, బాధలోనూ ఉండకూడదు. నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడే నిర్ణయాలు తీసుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక రెసిడెన్షియల్ స్కూల్స్లో ఒక 10వ తరగతి చదివే అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోయింది. 10వ తరగతి చదివే అమ్మాయి. ఎందుకు చనిపోయింది అనేది కారణం తెలియదు, కానీ ఒక లెటర్ రాసిందని, మమ్మీ డాడీ నేను చనిపోతున్నా కాబట్టి నా గురించి మీరు బాధపడొద్దు, డాడీ ఇక నుంచి నువ్వు అమ్మను కొట్టొద్దు. అందులో రాసింది నువ్వు కొట్టొద్దు, అమ్మను బాగా చూసుకో. రెండోది, మామయ్య సారీ, వాళ్ళ మేనమామ ఉంటాడు కదా ఆయనకే దయచేసి ఏమనుకోవద్దు. రెండోది, మా టీచర్స్ని కానీ ప్రిన్సిపల్స్ మేడమ్స్ కానీ ఏమనొద్దు, ఎందుకంటే దీనికి వాళ్ళకి ఏ సంబంధం లేదు అని ఒక లెటర్ రాసి చనిపోయింది ఆ పాప. ఎందుకు వచ్చింది అంత కష్టం ఆ పాపకు? ఎవరేమన్నారు? ఎవరికీ తెలియదు. చనిపోయేటువంటి స్థాయికి వెళ్ళిపోతుందండి. అసలు ఆ ధైర్యం చేయగలుగుతున్నారంటే అంటే వాళ్ళకు వచ్చినటువంటి బాధ ఆ తీవ్ర స్థాయికి వెళ్ళిపోతే తప్ప ఎలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకోరండి. కాబట్టి ఇక్కడ కూడా యోబు గారు ఆయనకు వచ్చినటువంటి బాధ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయేసరికి దేవుణ్ణే దూషించేటువంటి స్థాయికే వచ్చిండు. దేవుడు చేసినటువంటి పనికి ఎదురు చెప్పేటువంటి స్థాయికి వచ్చిండు. ఇక్కడ తల్లి గర్భంలో నుంచి నన్ను ఎందుకు తీసుకొచ్చినావు బయటికి అంటాడు. నిన్ను ఎందుకు తీసుకొచ్చినావు బయటికంటే అంటే అన్ని సంతోషాలే కావాలా నీకు? ఏ కష్టం వస్తే నిలబడలేవా? ఆ టైంలో ఇతని స్నేహితుడు వచ్చి ఇతనికి చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నావయ్యా యోబు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అన్ని సంతోషాలు అనుభవిస్తావేంటి, కష్టాలు అనుభవించవా? అప్పుడు అంటున్నటువంటి మాట 7వ మాట మనం చూడగలిగితే, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? పరిపూర్ణ జ్ఞానం కలుగునా అంటే ఆ పరిపూర్ణమైనటువంటి స్థాయికి నువ్వు వెళ్ళగలవా? దేవుని గూఢాంశములు నువ్వు తెలుసుకోనగలవా? అంటే ఆయన రహస్యాలు నువ్వు తెలుసుకోనగలవా? ఆయన ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోనగలవా? ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలవా? తెలుసుకుంటే నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడవు.
అసలు ఈ భూమి మీదకు నువ్వు ఎందుకు వచ్చావో నీ గురించి నీకు పూర్తి అవగాహన ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రశ్నించవు. ఎందుకని? ఆయన బ్రతకమనే విధానం ఒకటి, నువ్వు బ్రతికే విధానం ఒకటి. అందుకొస్తేనే నీ కష్టాలు. ఆయన చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. అందుకొస్తేనే నీకు బాధలు. ఆయన ఆలోచించమన్నది ఒకటి, నువ్వు ఆలోచించేది ఒకటి. అందుకొస్తేనే నీ కష్టాలు. కానీ మనం ఏమనుకుంటామంటే నా కష్టాలకు కారణం దేవుడే అనుకుంటాం, నా ఇబ్బందులకు కారణం దేవుడే అనుకుంటాం, నా పరిస్థితులకు కారణం దేవుడే ప్రతి దాన్ని తీసుకెళ్ళి మనం దేవుడి మీదే పెట్టేస్తున్నాం. మనం తప్పండి అది. తన బిడ్డలు కష్టపడాలని, తన బిడ్డలు బాధపడాలని, తన బిడ్డలు ఇబ్బందుల్లో పడాలని ఎప్పుడూ దేవుడు కోరుకోడు. నీకు పుట్టినటువంటి నీ పిల్లలు సంతోషంగా ఉండాలని నువ్వు ఏ విధంగానైతే కోరుకుంటావో, అందుకే అంటాడు కదండి యేసుప్రభు వారు, తన కుమారుడు ఒక కుమారుడు తండ్రిని చేపను అడిగితే పామునిచ్చునా, రొట్టెని అడిగితే రాతినిచ్చునా? అసలు ఒక మనిషే ఇలాంటి పని చేయనప్పుడు అంతే కదండి. ఎవరన్నా పిల్లలు వచ్చి అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టి అన్నప్పుడు కొంత మట్టి తీసుకొచ్చి ప్లేట్లో వేసి తినమ్మ అంటారా? అనరు. ఎందుకనరు? అవసరమైతే కొంచెం ఒక ముద్ద ఉందనుకోండి, వాళ్ళకి పెట్టి పస్తైనా ఉంటారు తల్లిదండ్రులు. నువ్వే ఇంత ప్రేమ చూపిస్తుంటే మరి నిన్ను కన్న తండ్రి నీ మీద ఎంత ప్రేమ చూపించాలి? నిన్ను కన్న తండ్రికి నీ మీద ఎంత ప్రేమ ఉండాలి? అంటే ఒక తండ్రిగా నువ్వే నీ కొడుకు విషయంలో నువ్వెంత తీసుకుంటుంటే మరి ఆ పరమ తండ్రికి మనం అంటే ఇంకెంత ప్రేమ ఉండాలండి? మరి ఏం అర్థం చేసుకున్నాం మనం ఆయన్ని? నాకు వచ్చే కష్టాలకు కారణం ఆయనే, నాకు వచ్చే బాధలకు కారణం ఆయనే, నాకు వచ్చే ఇబ్బందులకు కూడా కారణం ఆయనే అంటే ప్రతిదానికి ఆయన మీద పెడితే ఒక రకంగా మనల్ని పుట్టించినందుకు ఆయన ప్రతి సందర్భంలో బాధపడుతూనే ఉన్నాడు. కానీ మనం అనే మాటలకు కూడా ఇంకా ఆయన బాధపడుతుంటాడు. అందుకే అంటున్నాడు జోఫర్ గారు ఇక్కడ యోబు గారిని, యోబు నువ్వేం మాట్లాడుతున్నావు? దేవుని ఉద్దేశాలు నువ్వు తెలుసుకుంటున్నావా? ఆయన గూఢాంశాలు నువ్వు ఎరుగుతున్నావా? ఆయన అనుకున్నటువంటి స్థాయికి నువ్వు వెళ్ళగలుగుతున్నావు? ఆయన పరిపూర్ణతకు నువ్వు చేరగలుగుతున్నావా నువ్వు? కాబట్టి దయచేసి నువ్వు అలా మాట్లాడొద్దు అన్నాడు. తర్వాత తన తప్పును తాను తెలుసుకున్నాడండి యోబు గారు. కాబట్టి ప్రియులారా, దేవుని ఉద్దేశాలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. అది మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడండి. కానీ దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆయన పరిపూర్ణతకు చేరగలిగినటువంటి వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో. అసలు నాకేం కావాలి కాదు, అసలు నా దేవుడికి ఏం కావాలని ఆలోచించినటువంటి వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరండి ఆయన? దావీదు గారు. చూడండి ఒకసారి ఆ మాట, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. ఈ ఒక్క మాటను చూసుకొని ముగిచ్చేద్దాం. 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, నా ఇష్టానుసారుడైన మనుషుడని. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నటువంటి మాట అండి. నా ఇష్టానుసారుడంటే నా ఆలోచనలను బట్టి నడుచుకునేటువంటి వాడు, నాకు ఏది ఇష్టమో దానిని జరిగించేవాడు, నా హృదయానుసారుడు, నాకేం కావాలో అని ఆలోచించేటువంటి వ్యక్తి, నాకేం కావాలో నాకంటే ముందుగా ఎరిగేటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన చెప్పాడండి, నాకు మందిరం కట్టాను ఎప్పుడని చెప్పాడా? చెప్పలా. ఈయనకు వచ్చిన ఆలోచన ఏంటది? ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి నన్ను, ఎక్కడో పశువుల కాపరిగా ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెట్టాడు? రాజ్యములో ఒక అంతఃపురంలో నన్ను పడుకోబెట్టాడు తీసుకొచ్చి ఎక్కడికి. నేనైతే ఎక్కడున్నా, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఇంకా గుడారాల్లోనే ఉంటున్నాడు. ఒక మనిషిని, సాధారణమైనటువంటి మనిషినైన నేను అంతఃపురంలో ఉండటం ఏంటి, ఆయన గుడారాల్లో ఉండటం ఏంటి? అలా కాదు, ఇదిగో నా ప్రభు కొరకు నేను మందిరాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నట్టుగానే దేవునితో చెప్పాడు, అయ్యా నీకు మందిరం కడతా అన్నాడు. వద్దు, నువ్వు కట్టొద్దు అన్నాడు. నీ నీ సంతానం, నీ కుమారుడితో నేను కట్టించుకుంటా అన్నాడు. ఆయనతోనే కట్టించుకో, కానీ నేను మాత్రం మొత్తం స్థలంతో సహా ఎక్కడ కట్టాలో, దానికి ఏమేం కావాలో మొత్తం తీసుకొచ్చి సిద్ధపరుస్తా అన్నాడు. సిద్ధపరిచాడు. తన కుమారుడితో ఆయన కట్టించాడు. ఇదండి దేవుని మీద ప్రేమ చూపించటం అంటే, దేవుణ్ణి తెలుసుకోవటం అంటే ఇది. అంటే ఈయన ఎప్పుడు నాకేం కావాలో కాదండి, నా దేవుడికి ఏం కావాలని ఆలోచించేటువంటి వ్యక్తి అయినా. సాధారణమైనటువంటి మనిషే, మనలాంటి మనిషే. ఏం ఆలోచిస్తున్నాడు? దేవుడికి ఎలా చెల్లించాలో, దేవుడికి ఏమి ఇవ్వాలని ఆలోచించేటువంటి వ్యక్తి అండి. కాబట్టి మనం కూడా మన జీవితాలలో మనం అలానే ఆలోచించాలి.